ప్రపంచంలో సుఖము దుఃఖము రెండు ఉండనే ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ప్రపంచం ఎంతైనా మారచ్చు, ప్రపంచంలో ఈ ఆధునికత ఎంతైనా రావచ్చు, ఎన్నో మార్పులు రావచ్చు, కానీ సుఖ దుఃఖాలు మాత్రం ఎప్పటికీ కూడా మారవు. అలాగే నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అనేటటువంటి ఆ కోరిక కూడా ఎప్పటికీ కూడా మారదు మనిషికి. అది ఎప్పటికీ కూడా ఇదివరకటి కాలంలో అయితే సుఖం కావాలి దుఃఖం వద్దు అనేవాళ్ళు, ఇప్పుడు ఆధునికత కాలంలోకి వచ్చాం కాబట్టి నాకు దుఃఖం కావాలి సుఖం వద్దు అని ఎవరు అనరు. ఆ ఆశ కూడా ఇదివరకటి నుంచి ఇప్పటి వరకు ఒకే విధంగా ఉంటుంది, అందులో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈ ధర్మాధర్మాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీట్లకి సుఖ దుఃఖాలతో సంబంధమే తప్ప ఈ ఆధునికతతోనా అథవా ప్రాచీన కాలమా అనేటటువంటి విషయంతో సంబంధం ఉండదు. ధర్మానికి సుఖంతో సంబంధం, అధర్మానికి దుఃఖంతో సంబంధం. కాబట్టి ధర్మం అనేది ఉంటేనే సుఖం అనేది ఉంటుంది, అధర్మం అనేది ఉంటే దుఃఖం అనేది ఉంటనే ఉంటుంది. కాబట్టి సుఖం కావాల్సినటువంటి వాడు ధర్మాన్ని ఆచరించాలి, దుఃఖం వద్దు అనేటటువంటి వాడు అధర్మాన్ని చెయ్యకూడదు అనే ఒక విషయం ఏదైతే ఉందో ఇది మాత్రం ఎప్పటికీ కూడా మారదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పటి వరకైతే నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అనేటటువంటి ఆశ మనిషికి ఉండనే ఉంటుందో అప్పటి వరకు ధర్మాన్నే ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాల్సిందే, అధర్మాన్ని పరిత్యజించాల్సిందే. ఈ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఆ ప్రపంచం మారచ్చు, ఆధునికత అవన్నీ కూడా మారుతూ ఉండొచ్చు, రకరకాల వస్తువులు ఇవన్నీ కూడా మారుతూ ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి.